రీసెంట్‌గా ఒక పేషెంట్ ఒక వుమెన్ వచ్చారనమాట మన ఓపీడీకి. వచ్చి సో, "మేడం నాకు పిల్లలు అవ్వట్లేదని మా హస్బెండ్ నన్ను వదిలేస్తానంటున్నారు. డివోర్స్ తీసుకుంటా అంటున్నారు" అని చెప్పేసి ఫీల్ అయ్యారు. సో, ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో, రీసెంట్‌గా మనకి ప్రీవియస్‌తో కంపేర్ చేసుకుంటే ఇన్‌ఫర్టిలిటీ అవేర్‌నెస్ అనేది చాలా పెరిగింది. ప్రీవియస్‌గా ఏంటంటే మనకి ఏమనుకుంటారు ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగట్లేదు అనంటే అమ్మాయిదే ప్రాబ్లము. అబ్బాయిలకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. సో, వాళ్ళు ఈవెన్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా నాకేం ప్రాబ్లమ్ ఉండదు అలా అనుకునేవాళ్ళు. ఇన్‌కేస్ పిల్లలు అవ్వట్లేదు అనంటే వేరే అబ్బాయిలు వేరే మ్యారేజ్ చేసుకుంటాం అలా గూడా అనేవాళ్ళు. బట్ ఇన్‌ఫర్టిలిటీ అనేది వుమెన్స్ ప్రాబ్లమ్ కాదండి. అది కపుల్ ప్రాబ్లమ్ అన్నమాట. ఇట్స్ ఎ మెడికల్ కండిషన్ అండ్ వుమెన్ గిల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈక్వల్‌గా మేల్ ఇన్ వుమెన్ ఇన్‌ఫర్టిలిటీతో పాటు మేల్ ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా మనకి ఇప్పుడు ఈక్వల్‌గా ఉందన్నమాట. అంటే ఇన్‌ఫర్టిలిటీ సంతానం లేని సమస్య ఉన్న వాళ్ళకి ఒక 40, 50%కి వుమెన్‌కున్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 40, 50%కి మేల్స్‌కి కూడా ప్రాబ్లమ్స్ ఈక్వల్‌గా ఉంటున్నాయన్నమాట. సో, ఇది యాస్ ఎ కపుల్ మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది డీల్ చేసుకోవాలి. అంతేకాని వుమెన్ ఒక్కళ్ళే నా వల్లే పిల్లలు కలగట్లేదు, నాకేదో ప్రాబ్లమ్ ఉంది అనే మైండ్‌సెట్ నుంచి మనం బయటకనేది రావాలి. ప్రాబ్లమ్ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని అప్రోచ్ అయ్యి మీకు అసల ఎలా ఉంది మీ ఫర్టిలిటీ కండిషన్? ఎగ్స్ ఉన్నాయా? ఏదన్నా యూటరస్‌లో కానీ, ట్యూబ్స్‌లో గానీ ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది చూసుకోండి. అండ్ మీతో పాటు మీ పార్ట్నర్‌ని గూడా ఈక్వల్‌గా ఎవాల్యుయేట్ చేపిచ్చండి.